హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి మనకి ఏదో ఒక స్నాక్స్ అనేది తినాలని ఉంటది కదండీ! అలాగే మన పిల్లలైతే అంతకు ముందే రెడీగా ఉంటారు. మనం ఈవినింగ్ అవ్వగానే ఏం స్నాక్ చేస్తామా అనేది. చీజీ మష్రూమ్ అనేది ఇవాళ ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇది స్టార్టరు చాలా టేస్టీగా నోట్లో పెట్టగానే కరిగిపోయి క్రీమీగా చాలా బావుంటుంది. ముందుగా మనం మష్రూమ్ తీసుకొని దాని కాడలనేది సెపరేట్ చేసి ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ మొత్తంగా చాప్ చేసేయాలండి. ఇప్పుడు మనం ఆనియన్స్ అలాగే టమాటాలు గూడాను అన్నీ చిన్న పీసెస్‌గానే కట్ చేసుకుందాము. ఇవి మొత్తం ఇలా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే గార్లిక్, వెల్లుల్లి గూడాను ప్రతి ఒక్కటి గూడాను మనం చిన్న పీసెస్‌గా చాప్ చేసుకొని ఇలాగ అన్నీ పక్కన పెట్టుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని, కళాయి తీసుకొని అందులోని ఒక స్పూన్ బటర్ వేసుకుందాము. ఈ బటర్ బాగాన వేడెక్కిందండి. ఈ వేడెక్కిన తర్వాత మనం ఇందులోని ఆనియన్స్ అలాగే మనం ఏవైతే పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, మష్రూము, గార్లిక్, టమాటా ముక్కలు ఇవన్నీ కూడాను ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్ అండ్ ఈజీగానే అయిపోతుందండి. కానీ ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? మీ పిల్లలు ప్రతిరోజు ఇదే చేయమని అంటారు. అంత మనకి కూడాను చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. మనకి ప్రతి స్టోర్‌లోని గూడాను మనకి మష్రూమ్ అనేది అవైలబుల్‌గా దొరికేస్తుంది. కాబట్టి మనకి ఏదైనా సరే ఈవినింగ్ టైంకి ఈజీగా అయిపోయే స్నాక్ అనమాట. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఇంట్లోని ఈవినింగ్ అవ్వగానే ఏ స్నాక్ ఎక్కువగా చేస్తుంటారు? మీ పిల్లలు ఏది ఇష్టపడతారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా చిన్నతనంలోని మేమైతే ఇలానే సాయంత్రం అయ్యేటప్పటికి మాకు అమ్మకి అడిగేవాళ్ళం. ఏంటమ్మా ఈరోజు ఏమైనా తినడానికి లేదా ఈవినింగ్ స్నాక్స్ అనేది. ఇప్పుడు మా పిల్లలు నన్ను అలాగ అడుగుతూ ఉంటే నా ఈ చిన్నతనం రోజులనేది గుర్తొస్తున్నాయండి. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోని కొంచెం అంత గరం మసాలా, సాల్ట్ అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాము. ఇవన్నీ మనకి ఒక చిన్న కర్రీలాగా ప్రిపేర్ అయ్యింది కదా! ఇప్పుడు చూసారా? ఇది చక్కగాన అన్నీ బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని మనం మష్రూమ్‌లోని స్టఫ్ చేద్దాము. ఈ ఇది చాలా ఈజీగా అయిపోయేదండి. చూసారు కదా! మనం ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది. మనకి ఇవి పెద్ద మష్రూమ్ అనేది తీసుకోవాలి. మనం స్టోర్‌లోని చూసేటప్పుడు ఏంటంటే మష్రూము చిన్నవైతే మనకి స్టఫ్ చేయడానికి వీలవ్వదు కదా! కొంచెం పెద్ద సైజు మష్రూమ్ చూసుకొని మనం ఇలాగ స్టఫ్ చేసేటట్టు. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి గూడాను స్టఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా! మనకి అమూల్ చీజ్ గానీ, మీరు ఇంకా వేరే ఏ కంపెనీవైనా సరే ఎక్కువగా టేస్టీగా ఉండేవైతే అమూల్ బావుంటుంది. నేను ఎక్కువ ప్రిఫర్ అదే చేస్తుంటాననమాట. కాబట్టి ఇవి మనం ఒక చిన్న పీసెస్ కట్ చేసుకొని, దీనిపై ఈ మష్రూమ్ మనం స్టఫ్ చేసి పెట్టాం కదా! దాని మీదే మనం పెట్టాలనమాట. ఇది కొంచెం ప్రెస్ చేసి వీటన్నిటిల మీదన నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి మనకి 2 స్లైసెస్ అనేది సరిపోతుంది. ఇలాగ ప్రతి ఒక్క దాని మీద గూడాను పెట్టుకొని, ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, ఆ ప్యాన్‌లోని మళ్ళీ ఇంకొంచెం మనం బటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ మష్రూమ్ ఏవైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! అవన్నీ గూడాను ఇందులోని వేసి కాసేపు ఒక 5 మినిట్స్ గానీ మనం ఇలాగా కుక్ చేసామనుకోండి, మీరు కావలిస్తే ఓవెన్‌లో గూడా పెట్టుకోవచ్చు. ఇలాగ డైరెక్ట్‌గా మనం ప్యాన్ మీద గూడా మనం చేసుకోవచ్చనమాట. కాసేపు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత గానీ మీరు చూసారంటే చీజ్ అంతా మెల్ట్ అయ్యి చాలా అసలు చూసారు కదా! క్రీమీగా ఎంత జ్యూసీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇది మష్రూమ్ అనేది రెడీ అయిపోయింది. చీజీ మష్రూము. మనం వేడి చీజ్ మష్రూమ్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారా? ఇప్పుడు ఎంత క్రీమీగా కనబడుతుంది కదా! ఇలాంటి రెసిపీస్ అనేది మరెన్నో మీకు చేసి చూపిస్తానండి. ఐ థింక్ మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని రెసిపీస్ కోసం నాకు లైక్, కమెంట్ అనేది చెయ్యండి. అలాగే నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. మరిన్ని స్టార్టర్స్ మంచి వెరైటీస్ ఫుడ్‌ని మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మీరు గూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.